రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో శరవేగంగా పరిస్థితులు మారుతున్నాయి, కొత్త కొత్త పరిణామాలు సంభవిస్తున్నాయి. రేపేం జరుగుతుందో తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి మొదలైంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ వకారుజ్జమాన్ 7 నెలలు మౌనంగా ఉన్న తరువాత మొట్టమొదటిసారి పెదవి విప్పారు. ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాయి. ఇవంతా కూడాను రాజకీయ వ్యాఖ్యలు. గత 7 నెలలుగా పరిస్థితిని చూస్తూ పెదవి విప్పకుండా అన్నీ గమనిస్తున్నాను, కానీ 7 నెలలుగా రాజకీయ పార్టీలు ఈ దేశాన్ని అధోగతికి తీసుకెళ్ళాయి. దేశ ఆర్థిక వ్యవస్థ రసాతలానికి తలాతలానికి పాతాళానికి వెళ్ళిపోయింది. ఆయన వాడినటువంటి పదం ఇది. ముస్లిం అయినప్పటికీ బంగ్లాదేశ్లో రసాతల్ తలాతల్ పాతాల్ ఈ పదాన్ని అందరూ వాడతారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఈ ఇస్లాం వచ్చినప్పటికి కూడాను ఈ సంస్కృతి ఉంది. తరువాత ఆయన రాజకీయ పార్టీలు తమ వ్యవహార శైలిని మార్చుకోవడం లేదు, ప్రజల కోసం పనిచేయటం లేదు. ఆర్మీ దేశం యొక్క సార్వభౌమత్వము, అఖండత్వము, ఈ దేశం యొక్క అభివృద్ధి కుంటుపడడాన్ని, దెబ్బతినడాన్ని చూస్తూ సహించలేదు. కాబట్టి మేము చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, ముందే చెప్పలేదని చెప్పి మీరు అనకండి, నేను హెచ్చరిస్తున్నాను. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏమీ లేదు, చాలా సింపుల్. పాకిస్తాన్లో లాగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుని మిలిటరీ రూల్ని తీసుకొస్తుంది. మిలిటరీ రూల్ బంగ్లాదేశ్కి కొత్త కాదు, గతంలో కూడాను మిలిటరీ రూల్ వచ్చింది. ముజిబుర్ రహమాన్ని చంపిన తరువాత మేజర్ జియావుర్ రెహమాన్ చాలా కాలము సైనిక పరిపాలనని కొనసాగించారు. ఆయన భార్య బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత ఖాలిదా జియా, ఆమె పేరు బేగం ఖాలిదా జియా. ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒకటి. ఆ తరువాత షేక్ మొహమ్మద్ ఇర్షాద్ 10-12 సంవత్సరాలు ఆయన మిలిటరీ జనరల్ ఆయన పరిపాలన చేశారు. బంగ్లాదేశ్ని తన గుప్పెట్లో ఉంచుకున్నారు. ఆయన తరువాత మళ్ళీ 2-3 సార్లు సైన్యము అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసింది, కానీ షేక్ హసీనా యొక్క వ్యక్తిత్వం వల్ల, పర్సనాలిటీ వల్ల, ఆమె ప్రభావం వల్ల అవి విఫలమయ్యాయి. ఇప్పుడు ఈయన ముందస్తుగానే హెచ్చరించి మరి మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడము చాలా కీలకమైన పరిణామం. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పాలక వ్యవస్థ విఫలమైంది అని చెప్పారు. ఒక అమెరికన్ డీప్ స్టేట్ కీలుబొమ్మ లాగా ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ ఈ దేశంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించలేకపోతున్నారు, సమస్యల్ని పరిష్కరించలేకపోతున్నారు, ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించలేకపోతున్నారు, వివిధ మతోన్మాద పార్టీల్ని అరికట్టలేకపోతున్నారు, బంగ్లాదేశ్లో నిత్య అశాంతిని తీసుకొస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బేగం ఖాలిదా జియాకి చెందినటువంటిది, రెండవది అవామీ లీగ్, బంగ్లాదేశ్ అవామీ లీగ్. ఈ పార్టీ షేక్ హసీనా వాజేద్కి చెందింది. ఆమె తండ్రి అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ యొక్క జాతిపితగా భావిస్తారు. అవామీ లీగ్ పైన బాగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దీనివల్ల గ్రామ ప్రాంతాల్లో పూర్తిగా అశాంతియుత పరిస్థితులు ఉన్నాయి. దీంతోపాటు ఇస్లామిక్ శక్తులు ఏవైతే ఉన్నాయో, తహఫుజ్ ఇస్లామీ, హిఫాజతే ఇస్లామీ బంగ్లాదేశ్, అన్సరుల్ బాంగ్లా, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, అన్సరుల్ బాంగ్లా, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడా బంగ్లాదేశ్లో మతోన్మాదాన్ని పెంచి ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నాయి. దీనివల్ల కూడాను ప్రజాశాంతి భగ్నమవుతున్నది. మతోన్మాదంలోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయినట్టయితే ఇది మరొక తాలిబాన్ పాలన అవుతుందన్నటువంటి భయాందోళనలు కూడా ఉన్నాయి. దీనికి తోడు ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఈ పార్టీల మధ్య కూడాను ఏకాభిప్రాయం రాలేదు. కీలుబొమ్మలా వచ్చినటువంటి యూనుస్కి దేశం మీద పట్టు రావడం లేదు. ఇవన్నిటినీ గమనించిన తరువాత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ మేము రంగంలోకి దిగవలసి వస్తుందని తొలి హెచ్చరిక చేశారు. ఏదో ఒక క్షణంలో బంగ్లాదేశ్ ఆర్మీ బ్యారక్స్ నుంచి బయటకు రావచ్చును, ఏదన్నా యాక్షన్ తీసుకోవచ్చును, మొత్తము బంగ్లాదేశ్ని తమ గుప్పెట్లో తీసుకుని మరొక్కసారి
మిలిటరీ గుప్పెట్లోకి దేశాన్ని తీసుకువెళ్ళిపోవచ్చును. బంగ్లాదేశ్లో మళ్ళీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడవచ్చును. దేశంలో ఒక కొత్త సమస్య ప్రారంభమవుతుంది. ఆ పరిస్థితి రావచ్చును. మహమ్మద్ యూనుస్ కూడాను ఏం చేయాలో తోచక అమెరికా మద్దతుతోటి విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి పేరు పొంది ప్రభుత్వంలోకి వచ్చినటువంటి యువకులను ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి రాజకీయ పార్టీ పెట్టండి, మీ రాజకీయ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయండి, తద్వారా దేశంలో ఎన్నికలు జరిపి మీరు అధికారంలోకి వస్తే మీకు అడ్వైజర్గా నేను ఉండవచ్చును అన్నటువంటి ఆలోచన ప్రారంభించినట్టుగా కనిపిస్తుంది. అందుకని ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అడ్వైజర్గా ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు నహీదుల్ ఇస్లాం, అతని పేరు నహీదుల్ ఇస్లాం, అతని అనుచరుడు మహఫూజ్ ఆలం, వీళ్ళందరూ కూడాను ప్రభుత్వం నుంచి రాజీనామా చేశారు. వెళ్ళి షేక్ యూనుస్కి రాజీనామా పత్రాన్ని ఇచ్చి మేము శుక్రవారం నాడు కొత్త పార్టీ పెట్టబోతున్నాము, ఎందుకంటే బంగ్లాదేశ్లో శుక్రవారం చాలా ముఖ్యమైనటువంటి రోజు, జనం జమకూడతారు కాబట్టి ఆ రోజున కొత్త పార్టీని అనౌన్స్ చేసి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అవామీ లీగ్ ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడవ పార్టీని తెచ్చి ఓట్లు సంపాదించి మహమ్మద్ యూనుస్కి ఏదో ఒక రకమైనటువంటి గౌరవప్రదమైన రీహాబిలిటేషన్ కల్పించేందుకు రంగంలోకి దిగబోతున్నాయి. ఈ నాహిదుల్ ఇస్లాం వాస్తవానికి షేక్ హసీనా వాజేద్ పతనానికి కారణమైనటువంటి విద్యార్థి ఉద్యమపు కీలక నాయకుడు. ఆ విద్యార్థి ఉద్యమపు బ్రెయిన్ మహఫూజ్ ఆలం. వీళ్ళు ఇప్పుడు కొత్త పార్టీని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మహమ్మద్ యూనుస్ ఆమోదముద్ర ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లో ఇప్పుడున్న రెండు బలమైనటువంటి పార్టీలు యూనుస్ని సమర్థించటం లేదు. వాటి కలహాలు ఉన్నప్పటికీ అమెరికా చెప్పినట్టుగా, అంటే బైడెన్ సంబంధించినటువంటి వోక్ లెఫ్ట్ లిబరల్ శక్తుల డీప్ స్టేట్ చెప్తున్నట్టుగా చేసేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. ట్రంప్ వచ్చిన తరువాత అమెరికా నుంచి అందేటటువంటి సహాయం ఆగిపోయింది, యుఎస్ఎయిడ్ యొక్క నిధుల రాక ఆగిపోయింది. ట్రంప్ కూడాను బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో మోదీ చూసుకుంటారు అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య చేసేటప్పటికీ బంగ్లాదేశ్లో ఇంతకాలము అమెరికా అందించిన ఆక్సిజన్తో ఉన్నటువంటి యూనుస్ ప్రభుత్వానికి దిక్కుతోచటం లేదు. కాబట్టి దేశం పూర్తిగా ఎవరు పాలకుడో, ఎవరు నడిపిస్తున్నారో, ఏ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి జనరల్ వకారుజ్జమాన్ ఈ స్టేట్మెంట్ చేశారు. జనరల్ వకారుజ్జమాన్కి భారత ఆర్మీతో సంబంధాలు ఏమన్నా, భారత ప్రభుత్వంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఆయన ఇలా చేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు బంగ్లాదేశ్లో ఉన్నాయి. ఎందుకంటే ఆమె షేక్ హసీనా వాజేద్కి దూరపు చుట్టము. ఆమె బంగ్లాదేశ్ నుంచి సురక్షితంగా భారతదేశానికి రావడానికి కావలసినటువంటి విమానాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ ఇచ్చింది. కాబట్టి ఆయన 7 నెలల తర్వాత కొంత పరిస్థితిని అంచనా వేసిన తర్వాత రంగంలోకి దిగుతున్నారా? పాకిస్తానీ ఆర్మీ ఆయన మీద ఎంత ఒత్తిడి చేసినా కూడాను దానిని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. పాక్ ఆర్మీకి చెందినటువంటి ఐఎస్ఐ అధికారులు భారత సరిహద్దు దాకా వచ్చి వెళ్ళారు. 2-3 సార్లు సైన్యంలోని కొందరు టాప్ అఫీషియల్స్ పాకిస్తాన్కి వెళ్ళారు, పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్కి వచ్చారు. కానీ ఇది కూడా లాంగ్ రన్లో భారతదేశంతో శత్రుత్వాన్ని తీసుకొస్తుందని మేజర్ జనరల్ వకారుద్దీన్ భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కాబట్టి ఆయన తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మహమ్మద్ యూనుస్ని శంకరగిరి మాన్యాలు పట్టించినట్లయితే, ఆ తర్వాత ఈ రకరకాల విద్యార్థి సంఘాలన్నింటినీ ఉక్కుపాదంతో అణిచివేసినట్లయితే పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి బంగ్లాదేశ్లో చాలా కీలకమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. దాని తొలి సూచన జనరల్ వకారుజ్జమాన్ చేసినటువంటి తాజా ప్రకటన. బంగ్లాదేశ్లో ఏదైనా జరగవచ్చును, అధికారం ఏ రోజైనా మార్పిడి జరగవచ్చును. వచ్చినటువంటి పాలకుడు ఎవరికి అంతర్జాతీయంగా ఏ శక్తికి అనుకూలంగా ఉంటాడన్నది ఈరోజు చెప్పడం కష్టము. ఏదైనప్పటికీ కూడాను 7 నెలల క్రితము ఆగస్టు 5, 2024న షేక్ హసీనా వాజేద్ పారిపోయిన తరువాత నుంచి బంగ్లాదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా ఉంది, పూర్తి అనిశ్చితిలో ఉంది. సైన్యము వచ్చి ఈ సమస్యలో ఒక కొత్త సమస్యని యాడ్ చేస్తుందా, లేకపోతే ఎంతో కొంత పరిస్థితిని చక్కదిద్దగలుగుతుందా అన్నది కూడా ఈరోజు స్పష్టత లేదు. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.